హాయ్ గైస్, మోహన్ బాబు గారి ఇంట్లో గొడవలు అయితే జరుగుతున్నాయి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో. ఏంటంటే ఎంటైర్ ఇష్యూ ఆస్తి గొడవలు. మోహన్ బాబు గారు తన ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, మంచు విష్ణు, మంచు మనోజ్, అలాగే ఉన్నారు కదా కూతురు. సో ఆ ముగ్గురు పిల్లలకి సమానంగా ఆస్తులు అయితే పంచారంట. బట్ మంచు మనోజ్ కి మాత్రం ఒక ఎడ్యుకేషన్ ఉంది కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఉంది, బిజినెస్. సో దాంట్లో కొంచెం ఆయన అసంతృప్తిగా అయితే ఉన్నారంట మంచు మనోజ్. సో దాని ద్వారా ఆస్తులు అడగటానికి మోహన్ బాబు గారు ఫామ్ హౌస్ కి అయితే వెళ్ళాడంట. ఆయన వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఏదో గొడవలు అయి ఉంటాయి. సో తన అనుచరుడు, మోహన్ బాబు గారు అనుచరుడు ఒక అతను మంచు మనోజ్ మీద దాడి చేశాడంట. మంచు మనోజ్ గారు 100 కి అయితే డైల్ చేశారంట పోలీసులకి. బట్ ఎవరు పర్సనల్ గా వెళ్ళి అయితే కంప్లైంట్ ఇవ్వలేదు. 100 కి అయితే డైల్ చేశారంట. అండ్ మంచు మనోజ్ కూడా హాస్పిటల్కి వెళ్తే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. కొంచెం సైడ్ దూరం అలాగే హాస్పిటల్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. కడుపులో అలాగే వెన్నెముక అండ్ లెఫ్ట్ లెగ్ ఆయనకి బాగా దెబ్బలు తగిలాయంట. అండ్ అలాగే తన మెడ మీద గోళ్లతో కూడా గీసుకున్నట్టయితే ఉందంట. అది రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఇంతకుముందు కూడా మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినాయి. అది ప్రాంక్ అని అది ఇది అని దాన్ని ఏదో కవర్ చేశారు. బట్ మరి ఇది ఎలా కవర్ చేస్తారో చూడాలి. ఎలాంటి పర్సనల్ గా గానీ వాళ్ళైతే పోలీసులకి అయితే కంప్లైంట్ ఇవ్వలేదు. అలా మోహన్ బాబు గారి తరపు నుంచి అలాగే మంచు మనోజ్ తరపు నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్ అయితే పోలీసులకి అయితే వెళ్ళలేదు. జస్ట్ వాళ్ళు 100 కి అయితే డైల్ చేశారంట. మంచు విష్ణు షూటింగ్ లో దుబాయ్ లో ఉన్నాడంట. అండ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కి అయితే ఆయన అయితే చేరుకున్నారంట. కాసేపట్లో తమ్ముడు కూడా కలవబోతున్నాడు న్యూస్ అయితే వస్తుంది. మరి తమ్ముడు కలిసి ఎలాంటి స్టేట్మెంట్ మీడియాకి ఏమైనా ఇస్తారా లేదా అనేది చూడాలి. మాక్సిమం వాళ్ళైతే మీడియా ముందుకు రారు, మొత్తం లోపడైపోతుంది. లోపడైపోయినా ఇలా బయటకు వస్తూ ఉంటది. మరి చూడాలి, మరి ఇది కూడా ప్రాంక్ అని ఏమైనా కవర్ చేస్తారో, మరి ఈ ఇష్యూని బయట పెడతారో చూద్దాం. ఇది ఫ్యామిలీలో ఉన్న గొడవల ఎంటైర్ ఇష్యూ అయితే. మరి ఈ ఇష్యూ మీద మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.